పొత్తు అంటే ఏంటి? గెలుపు వ్యూహం. పొత్తు లక్ష్యం ఏంటి? ఎన్నికల్లో విజయం. 2019 ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి వచ్చిన ఓట్లు 0.84%, నోటాకి వచ్చిన ఓట్లు 1.28%. మరి నోటా కన్నా తక్కువ ఓట్లు సాధించిన బీజేపీతో పొత్తుకి చంద్రబాబు ఎందుకంత తహతహలాడారు? కాళ్ల బేరాలు చేశారు. అమిత్ షా ఇంటి ముందు పడిగాపులు కాశారు. ఎందుకంటే ఈ పొత్తు వెనక చంద్రబాబు లక్ష్యం ఎన్నికల్లో గెలవడం కాదు, తమకంత సీన్ లేదని బాబుకి బాగా తెలుసు. ఈ పొత్తు గెలుపు వ్యూహం కూడా కాదు, కేవలం కేసుల నుంచి, జైలు ఊచల నుంచి బయటపడడానికి మాత్రమే. శరణు కమల్నాథులంటూ ఢిల్లీకి సాష్టాంగపడ్డాడు చంద్రబాబు. బాబు కోసం జనసేన క్యాడర్ని మరోసారి వెన్నుపోటు పొడవడానికి దత్తపుత్రుడు రెడీ అయిపోయాడు. క్లుప్తంగా చెప్పాలంటే ఎన్నికల మీద ధ్యాస లేదు, గెలుస్తామన్న ఆశ లేదు. వెంటాడుతున్న స్కామ్ల నుంచి తప్పించుకోవడమే దగాకోరు బాబు దగుల్బాజీ వ్యూహం. దీనిపైన వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. అందితే చుట్టూ, అందకపోతే కాళ్ళు. అవసరం తీరే వరకు ఓడమల్లన్న, అవసరం తీరాక బోడిమల్లన్న. దేశ రాజకీయాల్లో ఈ తరహా సామెతలు 100కు 100% సరిపోయేది కేవలం చంద్రబాబు నాయుడికి మాత్రమే. ఎన్నో అంశాలపై ఎన్నెన్నో సార్లు మాటలు మార్చి, రంగులు మార్చి, ప్రజలను ఏమార్చి, విలువలను దిగజార్చి చంద్రబాబు చేస్తూ వచ్చిన రాజకీయం గురించి చెప్పడానికి మాటలు చాలవు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో సింగిల్ పోటీ చేసే దమ్ముని ఒకసారి కూడా ప్రదర్శించని దగాకోరు నాయకుడు మరోసారి పొత్తు చాటునే పోటీకి రెడీ అయ్యారు. అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఈ పొత్తు వెనక కాళ్ల బేరం ఎపిసోడ్ ఉంది. దేహీ అంటూ బీజేపీ పెద్దల ముందు మోకరిల్లిన చంద్రబాబు దిగజారుడుతనముంది. వెన్నుపోటు కింగ్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న స్కామ్లు ఉన్నాయి, వెంటాడుతున్న కేసులు ఉన్నాయి, పాపం పండిందని తేల్చి చెబుతున్న జైలు ఊసలు ఉన్నాయి. వాడుకుని వదిలేయడం, నమ్మించి అవసరం తీరాక మోసం చేయడం, ఈ ఫార్ములాని ఎక్కడైనా విచ్చలవిడిగా అప్లై చేయడంలో చంద్రబాబు నైపుణ్యం అసాధారణం. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో సింగిల్గా ఎన్నికలకు వెళ్లిన చరిత్ర చంద్రబాబుకి లేనేలేదు. ఎంతసేపు ఆ సమయంలో ఎవరికి ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ని క్యాష్ చేసుకోవడానికి పొత్తు రాజకీయాలకు సై అనడం, పనైపోయిన తర్వాత అదే పార్టీపై కత్తులు దుయ్యడం. చంద్రబాబు హీన చరిత్రలో ఇదొక ప్రత్యేక అధ్యాయం. అయితే ఈసారి బీజేపీతో పొత్తుకి చంద్రబాబు కాళ్ల బేరానికి వెళ్లడానికి కారణం ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యం కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని అడ్డుకోవడం తన వల్ల కాదని చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. దేశమంతా మోదీ మేనియా నడుస్తోంది, కానీ ఏపీలో పరిస్థితి వేరు. 2019 ఎన్నికల్లో నోటాకి పోలైన ఓట్ల కంటే బీజేపీకి ఏపీలో తక్కువ ఓట్లు వచ్చాయి. అలాంటి బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో దిగినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదన్న సంగతి చంద్రబాబుకి తెలుసు. మరి బీజేపీ చీకొట్టినా సరే శరణు అంటూ ఆ పార్టీ పెద్దల ఇంటి ముందు దేహీ అంటూ పొత్తు కోసం పాకులాడడానికి అసలు కారణం వేరే ఉంది. వెంటాడుతున్న కేసులే, నిద్రలేని రాత్రులను పరిచయం చేసిన జైలు ఊచలే అందుకు కారణం. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ఆ మాటకొస్తే స్కిల్ స్కామ్ ఏంటి? అమరావతి భూములు, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక స్కామ్ల వెనుక చంద్రబాబు, లోకేష్లే ప్రధాన సూత్రధారులని పక్కా సాక్ష్యాలను ఏపీసీఐడి సంపాదించింది. దీనికి తోడు తన దిక్కుమాలిన తెలివితేటలతో 20 ఏళ్ల క్రితమే ఐఎంజీ భూముల స్కామ్లో 1,00,000 కోట్ల రూపాయలు దిగమింగడానికి చంద్రబాబు స్కెచ్ గీశారు. ఆ కేసు విషయంలో కొద్ది రోజుల్లో సిబిఐ విచారణ మొదలు కానుంది. స్కిల్ స్కామ్ కి సంబంధించి ఇప్పటికే జీఎస్టీ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ విచారణ చేస్తున్నాయి. సిబిఐని ఇన్వాల్వ్ చేయాలన్న లెటర్ కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. ఇలా సెంట్రల్ ఏజెన్సీలన్నీ చంద్రబాబు కేసుల మీద దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటికీ చంద్రబాబు పిఏ పెండ్యాల శ్రీనివాస్ పరారీలోనే ఉన్నాడు. పెండ్యాల శ్రీనివాస్ పాత్రపై చాలా ఆధారాలే దర్యాప్తు సంస్థలకు లభించాయి. ఒక్క స్కిల్ స్కామ్లోనే చంద్రబాబుకి 10 నుంచి 15 ఏళ్ల జైలు శిక్ష పడొచ్చని న్యాయ నిపుణులు చెప్తున్నారు. మిగిలిన కుంభకోణాల్లోనూ చంద్రబాబు పాత్రపై ఇప్పటికే బలమైన ఆధారాలు దర్యాప్తు సంస్థలకు లభించాయి. దీంతో ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటే ఈ కేసుల నుంచి బయటపడొచ్చన్న దిక్కుమాలిన ఆలోచనతోనే బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఇన్నాళ్లు పాహిమాం మోదీ, పాహిమాం అమిత్ షా అంటూ సాగిలపడ్డారు. కంబైన్గా కలిసినప్పుడు వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత 5 సంవత్సరాల పరిపాలన ఎంత అధ్వాన్నంగా ఉన్నదో ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలి. నెంబర్ 1, అధ్వాన్నంగా ఉండటమే కాదు, ఈ ముగ్గురు మళ్ళా ఎన్నికల దాకా కలిసిలేరు. ఒకళ్ళొకళ్ళు దూషించుకున్నారు, ఒకళ్ళొకళ్ళు అనరాని మాటలు అనుకున్నారు.
పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీని దూషించాడు, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్ని దూషించింది, తెలుగుదేశం అయితే భారతీయ జనతా పార్టీని ఆనకూడని మాటలంది, వ్యక్తిగతంగా మోడీని కూడా విమర్శించింది. అంతేకాదు తిరుపతి మన అమిత్ షా గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తే తెలుగుదేశం కార్యకర్తల చేత పెద్ద పెద్ద రాళ్లు వేయించినటువంటి నీచుడు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే పాచిపోయిన లడ్డు ఇచ్చింది అని కాకినాడలోనే చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చెప్పి పాచిపోయిన లడ్డు కింద తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీని విమర్శించినటువంటి ఘనుడు. జగన్ జనరంజక పాలనకు దేశమంతా అబ్బురపడుతోంది. అవినీతి అనకొండ చంద్రబాబుని 5.5 కోట్ల మంది ప్రజలు చీత్కరించుకుంటున్నారు. ఇవన్నీ టీడీపీ క్యాడర్కి తెలియనివి కావు. అయినా సరే ఒక పార్టీ అధ్యక్షుడిగా ధైర్యంగా ఎన్నికల సమరం చేయాల్సింది పోయి ఓడిపోవడం ఎలాగూ ఖాయం. కానీ కేసుల నుంచి బయటపడితే చాలంటూ పార్టీని, లీడర్స్ని, క్యాడర్ని వదిలేసి బీజేపీ ముందు దేహి అంటూ నిలబడ్డ చంద్రబాబుని చూసి ఇదెక్కడి కర్మ అంటూ ఆవేదన చెందుతున్నారు టీడీపీ కార్యకర్తలు. ఇక జనసేన క్యాడర్ పరిస్థితి అయితే మరింత ఘోరంగా ఉంది. చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేయడానికి, టీడీపీ పల్లకి మోయడానికి మాత్రమే జనసేన ఉందని ప్యాకేజ్ స్టార్ ఇప్పటికే తేల్చి చెప్పేశారు. 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలే మన మొహాలకు ఎక్కువని, 1000 మంది కార్యకర్తలకు 50 రోజులు భోజనాలు పెట్టే సత్తా కూడా మన పార్టీకి లేదని స్వయంగా పవన్ కళ్యాణే తేల్చి చెప్పేశారు. ఎప్పుడైతే పవన్ చంద్రబాబు పారేసిన స్థానాలే మహాప్రసాదం అంటూ స్వీకరించారో అప్పుడే ఇటు జనసేన అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గం భగ్గుమంది. టీడీపీ పల్లకి మోసే సమస్య లేదని తేల్చి చెప్పేశారు. ఇప్పుడు వాళ్ళని చంద్రబాబు కోసం పవన్ మరోసారి వెన్నుపోటు పొడవడానికి రెడీ అయిపోయారు. బీజేపీ జనసేనకి 30 అసెంబ్లీ స్థానాలు, 8 లోక్సభ స్థానాలు అంటే అర్థమేంటి? జనసేన ఆ 24 అసెంబ్లీ స్థానాలు, ఆ 3 ఎంపీ స్థానాలు మర్చిపోయి బీజేపీ ఎన్ని ఇస్తే అన్నింటితో సర్దుకోవాలి. చంద్రబాబు కోసం ఏం చేయడానికైనా ప్యాకేజ్ స్టార్ సిద్ధంగానే ఉంటాడు. కానీ ఇప్పటికే జనసేన క్యాడర్ ఈ అవమానాన్ని సహించదన్న కోణం తన పరిధిని పెంచుకుంటోంది. అయితే చంద్రబాబు ఎన్నికల్లో విజయం లక్ష్యంగా ఈ పొత్తు కోసం ప్రయత్నించలేదు కాబట్టి జనసేన అభిమానుల ఓట్లు ట్రాన్స్ఫర్ కాకపోయినా బాబుకి వచ్చిన నష్టం లేదని, కేసుల నుంచి బయటపడడం మీదే ఆయన ఫోకస్ అంతా ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు 5.5 కోట్ల మంది ప్రజలు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు బీజేపీ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నింటినీ గమనిస్తూనే ఉన్నారు. నయవంచక రాజకీయ నాయకుడైన చంద్రబాబు ఇప్పుడు తమను మళ్లీ మోసం చేయడానికి ఎలాంటి కట్టుకథలు చెప్పబోతున్నాడన్న చర్చ కూడా ఏపీ ప్రజల్లో సాగుతోంది. తన ప్రయోజనాల కోసం ఏం చేసినా సరే దానికి ఏపీ ప్రయోజనాల కోసం అనే కార్డు వాడడం అలవాటైన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ దాన్నే బయటకు తీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీడీపీ నేతలను ఆదేశించారు. అయితే చంద్రబాబు దగుల్బాజీ బుద్ధి బాగా తెలిసిన ఏపీ ప్రజలు ఇప్పుడు చంద్రబాబు దత్తపుత్రుడు చెప్పే కల్లబొల్లి కబుర్లు నమ్మే స్థితిలో లేరు. నాడు ప్రధాని నరేంద్ర మోదీకి నల్ల బెలూన్లు చూపించిన చంద్రబాబు నేడు తెల్ల జెండా ఊపుతూ, మహాప్రభో మీ కాషాయ జెండా నీడలో నాకింత చోటివ్వండి, పాహి పాహి అనేశారు. నాడు అమిత్ షా మీద రాళ్లు వేయించిన ఇదే చంద్రబాబు ఇప్పుడు అమిత్ షా కాళ్ళ మీద పూలు వేస్తూ కరుణించండి అంటూ వేడుకున్నారు. నల్ల బెలూన్లు చూపించింది, రాళ్లు వేయించింది అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి మీ పొత్తు నీడ చాలు నాకు అన్నది మాత్రం మళ్ళీ అధికారం కోసం కాదు. గెలిచే ప్రసక్తి లేదని చంద్రబాబుకి స్పష్టంగా తెలుసు. కేసుల భయమే బీజేపీ ముందు దేహి అనేలా చేసింది. అయితే ఎన్డీఏ చేరినంత మాత్రాన చేసిన పాపాలన్నీ పుణ్యాలుగా మారిపోతాయని చంద్రబాబు భ్రమపడితే పడొచ్చు. కానీ అది జరిగే పని కాదు. బాబు బతుకు మళ్ళీ కటకటాల పాలు కాక తప్పదు. పాహిమాం నరేంద్ర మోదీ, పాహిమాం, పాహిమాం అమిత్ షా, పాహిమాం అంటూ పొత్తుల కోసం దేహి అన్న చంద్రబాబు గతంలో ఇదే నరేంద్ర మోదీని, ఇదే అమిత్ షాని నానా మాటలు అన్నారు. అవన్నీ తెలుగు ప్రజలు మర్చిపోలేదు. అధికార మదంతో ఊగిపోతూ నాడు బీజేపీ అగ్రనేతలను తీవ్ర పదజాలంతో దూషించిన చంద్రబాబు ఇప్పుడు మీరే శరణ్యం అనేశారు. రంగులు మార్చే ఊసరవెల్లి కూడా చంద్రబాబు ముందు ఎందుకు పనికిరాదనడానికి బీజేపీతో చంద్రబాబు మార్చిన రంగులే ఉదాహరణ. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు మళ్ళీ గాని మీరు గాని నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. గుర్తించారా తమ్ముళ్ళు? మైనారిటీ సోదరులందరూ 3 తలాక్ పెట్టారా లేదా?
మిమ్మల్ని జైల్లో పెట్టాలని ఆలోచించారా లేదా? ఆ మధ్యకాలంలో గోదావరిలో ఏం జరిగింది? 2000 మందిని చంపేశారు. ఆ రోజు నేను అడిగాను, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తున్నా. విన్నారుగా, మోదీ ఉగ్రవాదట. అది కూడా మామూలు ఉగ్రవాది కాదు, కరడుగట్టిన ఉగ్రవాది. మరి ఆయన కాళ్లు పట్టుకోవడానికి ఢిల్లీలో ఇప్పటిదాకా ఎందుకు పడిగాపులు కాశారో ప్రజలకు వివరిస్తారా చంద్రబాబు? మైనారిటీ సోదరులు మిమ్మల్ని జైలుకి పంపిస్తారు అంటూ నాడు చెలరేగిపోయారు చంద్రబాబు. మరిప్పుడు మైనారిటీ సోదరుల ముందుకు ఏ ముఖం పెట్టుకుని వెళ్తావు చంద్రబాబు? రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు సహజం. కానీ తన అవసరం తీరిపోయింది అనుకున్న వేళ చంద్రబాబు అన్ని బార్డర్స్ క్రాస్ చేసేస్తారు. మోదీ విషయంలోనూ అదే చేశారు. మోదీ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించారు. భార్యని కూడా గౌరవించడం మోదీకి తెలియదని నాడు కారు కూతలు కూశారు చంద్రబాబు. ఎవరైతే ముస్లింలు ఉన్నారో త్రిబుల్ తలాక్ చెప్పారని వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ పెట్టి జైలుకు పంపిస్తున్నారు. మీరు త్రిబుల్ తలాక్ కూడా చెప్పకుండా వదిలిపెట్టారే, మిమ్మల్ని ఏమనాలని అడుగుతున్నా నేను. ఆయన పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాక భార్యను గౌరవించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ భార్యను కూడా గౌరవించిన వ్యక్తి ప్రధానమంత్రి. ఆయన నన్ను గురించి మాట్లాడతారు తల్లి, అదే నేను అడుగుతున్నా. నరేంద్ర మోదీని ఢీకొట్టే సత్తా ఉన్న నాయకుణ్ణి అంటూ నానా పోజులు కొట్టడం మాత్రమే కాదు, కేంద్ర హోంమంత్రి హోదాలో అమిత్ షా తిరుపతి వస్తే రాళ్లు వేయించిన నీచ చరిత్ర కూడా చంద్రబాబుదే. 2014 నుంచి 5 ఏళ్ల కాలంలో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేసిన అవినీతి అనకొండ చంద్రబాబు అమిత్ షా మీద అవినీతి ఆరోపణలు చేశారు. నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా దూషించడం, అమిత్ షా అవినీతిలో కూరుకుపోయారని ఆరోపణలు చేయడంతో చంద్రబాబు పరిమితం కాలేదు. బీజేపీ కార్యకర్తలను కూడా నానా మాటలన్నారు. అసలు నరేంద్ర మోదీ దేశాన్ని ముంచేశారని, నా ముందు నిరసన చేస్తే మీరంతా ఫినిష్ అయిపోతారని బీజేపీ కార్యకర్తలను సీఎం హోదాలో బెదిరించిన ఘనుడు చంద్రబాబు. చూశారుగా, మోదీ నుంచి అమిత్ షా దాకా అందరినీ నానా మాటలు అన్న చంద్రబాబు బహిరంగంగా బీజేపీ కార్యకర్తల్ని ఫినిష్ అయిపోతారని బెదిరించిన చంద్రబాబు ఇప్పుడు అదే బీజేపీ అధిష్టానం దయాదాక్షిణ్యాల కోసం ఢిల్లీ వీధులన్నీ తిరిగేశారు. పాహిమాం అంటూ శరణు వేడారు. అయితే ఎల్లో మీడియా మాత్రం ఎప్పట్లానే రోతరాతలతో చంద్రబాబుని జాకీలు పెట్టి లేపుతోంది. టీడీపీతో పొత్తు కోసమే మోదీ, అమిత్ షా తహతహలాడారని అచ్చోసిన అక్షరాలతో దగుల్బాజీ కథనాలను వండివారుస్తోంది. ఇదిగో ఇలా చూడండి, మనమంతా ఒకే జట్టు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దామని బీజేపీ, టీడీపీ, జనసేన సంయుక్త నిర్ణయం. ఇవి రామోజీ లేఖి తెలివితేటలు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఎంతగా దేహి అన్నారో దేశమంతా చూసింది. కానీ ఈనాడు మాత్రం బీజేపీనే పొత్తుకి ఆసక్తి చూపింది అన్నట్టుగా వార్తలు రాసి పారేస్తోంది. పైగా రాష్ట్ర ప్రయోజనాలు అన్న చంద్రబాబు దిక్కుమాలిన డైలాగ్ని కూడా నిస్సిగ్గుగా వాడేసింది. ఒకసారి ఇలా చూడండి, రేపో మాపో బీజేడీని ఎన్డీఏలో చేర్చుకోవడానికి రెడీ అయిన బీజేపీ అదే క్రమంలో టీడీపీతో కూడా జట్టు కట్టడానికి సమాయత్తమైందట. ఇంతకన్నా దగుల్బాజీ జర్నలిజం ఏమైనా ఉంటుందా? బీజేపీ పెద్దల ముందు చంద్రబాబు సాగిలపడి శరణు అంటే బీజేపీనే టీడీపీతో జట్టు కట్టడానికి రెడీ అయిందని గోబెల్స్ రాతలు రాసేస్తున్నారు రామోజీ. ఈ రొచ్చు రాతలను తెలుగు ప్రజలంతా చీత్కరించుకుంటున్నా సరే చంద్రబాబుని గొప్ప నేతగా చిత్రీకరించడానికి నిస్సిగ్గుగా విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు రామోజీ. 1999కి ముందు కమ్యూనిస్టులతో జతకట్టిందెందుకు? రాష్ట్ర ప్రయోజనాల కోసం. 99లో వాజ్పేయి జిందాబాద్ అన్నదెందుకు? రాష్ట్ర ప్రయోజనాల కోసమే. 2004 ఓటమి తర్వాత బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని దూషించిందెందుకు? మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే. 2014లో మోదీ పొత్తులో తరించిందెందుకు? అది కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే. ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టిందెందుకు? రాష్ట్ర ప్రయోజనాల కోసం. మోదీని, అమిత్ షాని నానా మాటలన్నది ఎందుకు? రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఇప్పుడు మళ్ళీ కమలంతో దోస్తీ కోసం బీజేపీ పెద్దల ముందు సాగిలపడింది ఎందుకు? ప్రత్యేకంగా చెప్పాలా? రాష్ట్ర ప్రయోజనాల కోసమే. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోవడం, చేతికందిందంతా దోచేసుకోవడం, తన పని అయిపోయిందని అర్థమైన ప్రతిసారి తానేం చేసినా అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని నమ్మించడం. దశాబ్దాలుగా ఆడిన డ్రామానే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు చంద్రబాబు. కానీ నమ్మడానికి తెలుగు ప్రజలు సిద్ధంగా లేరు. బీజేపీ, కాంగ్రెస్ సిద్ధాంతపరంగా బద్ధ వైరం ఉన్న రాజకీయ పార్టీలు. ఈ రెండింటితోనూ పొత్తు పెట్టుకున్న ఘనత చంద్రబాబుదే.
ఆ మాటకొస్తే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ. అలాంటి పార్టీని 10 జన్పద్ ముందు జీ హుజూర్ అని నిలబెట్టిన ఘనత కూడా చంద్రబాబుదే. ఇలా చెప్పుకుంటూ పోతే తన అవసరం కోసం కమ్యూనిస్టుల నుంచి బీఆర్ఎస్ వరకు అందరినీ వాడిపారేసిన నీచ రాజకీయ చరిత్ర చంద్రబాబుకి మాత్రమే సొంతం. తన అవసరాల కోసం ఏం చేసినా అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అంటూ ఒక దిక్కుమాలిన కార్డు ప్లే చేయడం కూడా చంద్రబాబు దగాకోరు రాజకీయాల ప్రత్యేకత. 1999 ఎన్నికల్లో కార్గిల్ యుద్ధం తాలూకు వైబ్రేషన్స్ బీజేపీ ఇమేజ్ ని బాగా పెంచాయి. అలానే 2 సార్లు వాజ్పేయి ప్రభుత్వం పడిపోవడంతో ఆ సానుభూతి కూడా బలంగా ఉంది. నాడు బీజేపీతో పొత్తు పెట్టుకుని కార్గిల్ వార్ సెంటిమెంట్ ని వాడుకుని అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు. నాడు టీడీపీ 23 ఎంపీ సీట్లు గెలుచుకుంది. నాటి ప్రధాని వాజ్పేయితో చంద్రబాబు 5 ఏళ్లు సన్నిహితంగానే మెలిగారు. అయినా ఆ 5 ఏళ్లలో నాటి ఉమ్మడి ఏపీకి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ ని తేలేకపోయాడు చంద్రబాబు. 2004లో ముందస్తు ఎన్నికలకు సై అన్న చంద్రబాబు ఎన్డీఏని కూడా అందులోకి లాగాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనదే విజయం అన్న చంద్రబాబు మాటలకు వాజ్పేయి కూడా ముందస్తుకి జై కొట్టారు. చివరకు టీడీపీతో పాటు ఎన్డీఏని కూడా చంద్రబాబు నిండా ముంచేశారు. ఎన్డీఏ ఓటమి పాలైన వెంటనే యూటర్న్ తీసుకున్న చంద్రబాబు మసీదులు కూల్చే పార్టీతో మళ్లీ జత కట్టేది లేదని బీరాలు పలికారు. గుజరాత్ అల్లర్ల వల్లే ఎన్డీఏ ఓడిపోయిందని నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ మీద కూడా విమర్శలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని పొరపాటు చేశామన్నారు. 2009లోనూ ఓటమి పాలవడంతో 2014లో మళ్లీ బీజేపీకి జై కొట్టారు చంద్రబాబు. గుజరాత్ అభివృద్ధి నమూనా కేంద్రంగా దేశవ్యాప్తంగా బీజేపీకి పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. దీన్ని గ్రహించిన చంద్రబాబు మోదీ ఇమేజ్ ని వాడుకుని 2014లో గెలిచారు. తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టేసి ఏపీకి తీరని అన్యాయం చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేసి పోరాటం చేయడంతో బీజేపీతో కలిసి ఉంటే ఇబ్బంది అనుకుని మళ్లీ నరేంద్ర మోదీని నానా మాటలు అంటూ 2019 ఎన్నికల వేళ కొత్త డ్రామాలాడారు. అయినా ప్రజలు చంద్రబాబుని ఏమాత్రం నమ్మలేదు, ఘోరంగా ఓడించారు. దీనికన్నా కాస్త ముందు 2018లో తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. ఏ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారో అదే కాంగ్రెస్ తో అంటకాగడానికి చంద్రబాబు వెనకాడలేదు. కారణం అధికార దాహం. కానీ కాంగ్రెస్ టీడీపీ కాంబినేషన్ ని తెలంగాణ ప్రజలు చిత్తుచిత్తుగా తిరస్కరించారు. తన అవసరానికి తగినట్టు బీజేపీకి కాంగ్రెస్ కి జై కొట్టడం, కమ్యూనిస్టులతో కలిసి తిరగడం మాత్రమే కాదు, టీఆర్ఎస్ తోనూ పొత్తు పాలిటిక్స్ చేసిన చరిత్ర చంద్రబాబుదే. 2009 ఎన్నికల్లో బీఆర్ఎస్, టీడీపీ, కమ్యూనిస్టులు మహాకూటమిగా ఏర్పడ్డారు. నాడు టీడీపీతో కలవడం వల్లే ఘోరంగా ఓడిపోయామని బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే బాధపడ్డారు. తన రాజకీయ జీవితంలో సింగిల్ గా ప్రజల ముందుకు ఒక్కసారి కూడా వెళ్లలేదు చంద్రబాబు. ఆ సమయంలో రాజకీయంగా ఎవరి మానియా కొనసాగుతుందో వాళ్లతో పొత్తు పెట్టుకుని లాభపడ్డాం. ఆ తర్వాత వాళ్లకే పంగనామాలు పెట్టడం చంద్రబాబుకి బాగా నచ్చిన కుట్ర సిద్ధాంతాల్లో ఒకటి. అయితే ఈసారి మాత్రం చంద్రబాబు పొత్తు రాజకీయాల లక్ష్యం మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడడం ఏ పార్టీ వల్ల కాదని చంద్రబాబుకి స్పష్టంగా తెలుసు. అయినా బీజేపీతో పొత్తుకి తహతహలాడింది కేసుల భయంతోనే. తనను ప్రజలు ఏమాత్రం విశ్వసించడం లేదని చంద్రబాబుకి తెలుసు. దత్తపుత్రుడి మీద జనసేన క్యాడరే భగ్గుమంటోంది. రాబోయే ఎన్నికల్లో తమ కూటమికి ఘోర పరాజయం తప్పదన్న సంగతి చంద్రబాబుకి తెలుసు. బాబు చేసిన స్కామ్లన్నింటిపై ఇటు ఏపీ సిఐడి, అటు సెంట్రల్ ఏజెన్సీలు పూర్తి ఆధారాలు సేకరించాయి. ఎన్నికల తర్వాత ఒక్కో స్కామ్లో ఏళ్లకు ఏళ్లు శిక్ష పడుతూ పోతే శేష జీవితం జైలు గోడల మధ్యే గడపాలి. ఎన్డీఏలో ఉంటే ఆ పరిస్థితి రాదన్న గుడ్డి నమ్మకం చంద్రబాబుది. కానీ చంద్రబాబు ఏ కూటమిలో ఉన్నా లేకున్నా ఆయన చేసిన కుంభకోణాలకు లక్షల కోట్ల ప్రజాధనం దిగమింగినందుకు శిక్ష తప్పదని సామాన్య ప్రజలు సైతం తేల్చి చెబుతున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.